హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో అండి. ఆల్రెడీ మనకి కమ్యూనిటీ ట్యాబ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రాగానే పెట్టేశాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ సీటెట్ రిజల్ట్స్ అండి. జూలై 2024 సీటెట్ రిజల్ట్స్ అయితే మనకి బయటకు వచ్చేసాయి. సో వచ్చిన వెంటనే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము హౌ టు చెక్ యువర్ రిజల్ట్స్ అనేది. సో కమ్యూనిటీ ట్యాబ్ మీరు చూసినట్టయితే కనుక అందులో నేను సీటెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడే మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. సో ప్రాసెస్ ఏంటి అనేది ఇదే వీడియోలో మనం ఫర్దర్గా తెలుసుకుందాము. దానికంటే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట, బికాస్ ఆఫ్ ద నోటిఫికేషన్ బటన్. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అనేది ప్రెస్ చేయండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ సీటెట్ రిజల్ట్స్, మనకి పబ్లిక్ నోటీసెస్ అనేవి వస్తాయండి సీటెట్ వెబ్సైట్లోనే. అందులో పబ్లిక్ నోటీస్ సీటెట్ జూలై 2024 రిజల్ట్ చూసుకున్నట్టయితే ఎంతమంది ఏ పేపర్కి అపియర్ అయ్యారు, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఈ పబ్లిక్ నోటీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇది 19th ఎడిషన్ ఆఫ్ సీటెట్ అనమాట. మనకి 7th జూలైలో నిర్వహించిన ఈ సీటెట్ పరీక్ష రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ రిజల్ట్స్ అనేటివి కూడా మీకు డీజీ లాకర్లో అప్లోడ్ అయి ఉంటాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఫర్దర్గా మేము అప్లోడ్ చేస్తాము డీజీ లాకర్లో అనేసి. సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, సీటెట్ రిజల్ట్స్ మీరు చూసుకున్న తర్వాత మీకు హార్డ్ కాపీ అనేది రాదు, సాఫ్ట్ కాపీ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ఫ్రమ్ డీజీ లాకర్. ఓకే, మీకు డీజీ లాకర్ యాప్ అనేది ఉండాలి. అందులో అప్లోడ్ చేస్తారు సీటెట్ వాళ్ళు మీ రిజల్ట్ అనేది, అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డీజీ లాకర్ గురించి కూడా మేము ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది, లేదా ఇన్ఫర్మేషన్ బటన్లో అన్నా మేము ట్యాగ్ చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ డీజీ లాకర్ అనేసి. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ నోటీస్ మీరు చూసుకున్నట్టయితే పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది, మనకు తెలిసిన విషయమే. పేపర్ 1కి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ 8 lakhs ప్లస్ ఉంటే అపియర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 6 lakhs ప్లస్ ఉన్నారు, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 1 lakh ప్లస్ ఉన్నారు. అలాగే పేపర్ 2లో చూసుకున్నట్టయితే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 lakhs ప్లస్ ఉన్నారు, అపియర్డ్ క్యాండిడేట్స్ ఏమో 14 lakhs ప్లస్, అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏమో 2 lakhs ప్లస్ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువగా వచ్చింది, చాలా తక్కువగా నమోదైంది ఈసారి. సో దిస్ ఈజ్ అబౌట్ ద పబ్లిక్ నోటీస్ ఆన్ రిజల్ట్స్ సీటెట్ జూలై 2024. సో ఇప్పుడు హౌ టు చెక్ ద రిజల్ట్స్ అనేది చూద్దాము. సో యాజ్ యూ నో, మీరు క్రోమ్ ఓపెన్ చేస్తారు, గూగుల్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన తర్వాత సీటెట్ అనేసి కొట్టేస్తారు. మీరు హాల్ టికెట్ ఎలా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో రిజల్ట్కి కూడా అదే వెబ్సైట్కి వెళ్ళిపోతారు. సో ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది సీటెట్ జూలై 2024 రిజల్ట్ అని. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది కాకుండా హోమ్ పేజ్లోనే కిందకి వెళ్తే ఇలా మీకు క్యాండిడేట్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అక్కడ కూడా సీటెట్ జూలై 2024 రిజల్ట్ అనేది ఉంది. అక్కడ క్లిక్ చేసినా ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఈ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సీటెట్ జూలై 2024 రిజల్ట్ అని రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు ఫాంట్, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు మీ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది. సరిగ్గా గమనించండి, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, సో వన్స్ రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది కొట్టేశారనుకోండి, మీకు మీ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏం చేయాలనేది మీకే తెలిసిపోతుంది. సో వాళ్ళు ఈజీ ప్రాసెస్ అనేది పెట్టారు. కాకపోతే ఏంటంటే డీజీ లాకర్ గురించి అవగాహన తెలిసి ఉండాలండి మీకు. డీజీ లాకర్ అనేది ఒక యాప్, మన ఫోన్లో ఆ యాప్ని మనం వేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని రెడీగా ఉంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఈ డీజీ లాకర్లో మాత్రమే ఉంటుంది. సీటెట్ సర్టిఫికేట్ అనేది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంటర్నెట్ నుంచి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నాయి కాదు, ఈ డీజీ లాకర్లో కంపల్సరీగా ఆ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. సో డీజీ లాకర్ అకౌంట్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో అనేది మీకు ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాము, ఐదర్ ఇన్ఫర్మేషన్ బటన్లో లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ నుంచి చూసేయండి హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ డీజీ లాకర్ అండ్ హౌ టు డౌన్లోడ్ సీటెట్ సర్టిఫికేట్ అనేసి. సో ఇప్పుడే మనకి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి
ఈ సీటెడ్ సర్టిఫికేట్ అప్లోడింగ్ అనేది కొంచెం టైం పట్టచ్చు. మనకి పబ్లిక్ నోటీస్లో కూడా ఇవ్వడం జరిగింది కదా, వీ విల్ అప్లోడ్ షార్ట్లీ అనేసి. సో కొంత ఓపిక్గా ఉండండి, వచ్చేస్తుంది. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీ స్కోర్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్వాలిఫై కాని వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనకి ఇయర్లీ 2 times సీటెట్ అనేది పడుతుంది. ఇప్పుడు జూలైలో 7th జూలైలోనే మీరు ఎగ్జామ్ రాశారు అండ్ ఇంత తొందరగా మనకి ఈ రిజల్ట్ అనేది కూడా ఇచ్చేసారు కాబట్టి డిసెంబర్లో మోస్ట్లీ మనకి మళ్ళీ సీటెట్ అనేది ఉంటుంది. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఈ ప్రిపరేషన్ అనేది బీఎడ్కి కూడా ఉపయోగపడుతుంది. సో డోంట్ వరీ. అండ్ మీరు ఆల్రెడీ చూసారు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి అండ్ అపియర్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఆల్సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఎంత రేషియో డిఫరెన్స్ అనేది ఉందని. చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై కాని వాళ్ళు కూడా అస్సలు నిరాశ చెందకండి. వీల్ క్వాలిఫై ఇన్ ద నెక్స్ట్ సీటెట్ ఎగ్జామ్. మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసే ఉంటుంది సీటెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఫార్మాట్ ఏంటి, ఎలా చదవాలి, టైం ఎంత మేనేజ్ ఉండాలి అనేసి. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీకు అవగాహన ఉండే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. ఓకే, సో క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, కానీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ సీటెట్ ఎగ్జామ్కి. అండ్ ఇది ఇవాల్టి వీడియో అండి. ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో అయితే మీకు దగ్గరికి తీసుకొచ్చాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలో అవ్వండి. కమ్యూనిటీ ట్యాబ్లో ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వీడియో అనేది లేట్ అవ్వచ్చు కానీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కరెక్ట్ టైంకి కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చేస్తూ ఉంటాము. సో అది ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఫాస్ట్గా సీటెట్ రిజల్ట్స్ అనేటివి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెప్పిన విధంగా చెక్ చేసేసుకొని డిజిలాకర్ అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేసేయండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి మాకు ఎంతగానో యూజ్ అవుతాయి. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటే పెరుగుతుంది కానీ తరగదు కాబట్టి షేర్ చేస్తూ వెళ్ళండి. అండ్ అలాగే ఛానల్ని రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీకు సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే సీటెట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. సో డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం, డిజిలాకర్ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం డిజిలాకర్ వీడియోకి కూడా ఒక లైక్ అనేది చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా వరకు మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఒకవేళ చెక్ చేయలేదంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మేము తీసుకొస్తూనే ఉంటాము. సో మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా చాలా అవసరం ఉంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ us through your subscriptions and likes, and we'll meet in the next video. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.